ఆఫీసర్ అర్జున్ సర్కార్ విధ్వంసం సృష్టించాడా సృష్టించలేదా? మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఫస్ట్ గా హిట్ 1 హిట్ 2 మూవీ కోసం మాట్లాడాలంటే ఏంటి అసలు హిట్ 3 అర్థం అవ్వాలంటే హిట్ 1 హిట్ 2 పక్కగా చూడాలా అని మీకు డౌట్ రావచ్చు. అలా చూడాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ హిట్ 2 చూసినప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటది. ఏ కేస్ దాందే అనమాట. ప్రతి పార్టీకి ఒక్కొక్క స్టోరీ ఉంటది. హిట్ 1 ది ఒక స్టోరీ, హిట్ 2 ది ఒక స్టోరీ, హిట్ 3 ది ఒక స్టోరీ. సో ఇది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఏంటి మళ్ళీ రీక్యాప్ చేయాలా, ఆ 2 మూవీస్ మళ్ళీ చూసి హిట్ 3కి వెళ్ళాలా అని అంటే అలాగేం లేదు. మీకు అందులో ఆ సినిమాలో క్యారెక్టర్స్ గుర్తుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇది హిట్ 3 రివ్యూ కదా, దీనికోసం మాట్లాడుకుందాం. నేను మా ఫ్రెండ్ థియేటర్ నుండి బయటకు వస్తున్నాం. అందరూ కాదు, కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే ఫస్ట్ హాఫ్ అసలు ఫుల్ ల్యాగ్, ఏం బాగాలేదు, అసలు ఏం బాగుందిరా బాబు, సుత్తి ఉంది. సెకండ్ హాఫ్ అయితే కుమ్మేసాడు, సూపర్ అది అని అంటాడు. ఎందుకు అలాగ అంటున్నారంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ లోనే మ్యాక్స్ ఎక్కువ వైలెన్స్ ఉంటది, ఫస్ట్ హాఫ్ లో వైలెన్స్ కొంచెం తక్కువ ఉంటది. అంటే హీరో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ స్టడీ చేయడం, దానికోసం ఇది మొత్తం చూపిస్తారు. లవ్ సీన్స్ పెట్టడం అవన్నీ కొంచెం రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ నాని కామెడీ అండ్ టైమింగ్ కూడా చాలా బాగుంటది. ఎక్కడా కూడా ఒక క్రింజ్ కామెడీ అయితే ఉండదు. అంటే నాని చెప్పిన డైలాగ్స్ కానీ పంచెస్ కానీ చాలా రిలేటబుల్ గా ఉంటాయి రియల్ లైఫ్ లో. అండ్ ఫస్ట్ హాఫ్ లోని కొంతమందిని బ్రూటల్ గా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అలా ఎన్కౌంటర్ చేస్తాడు? నార్మల్ గా చేస్తే సరిపోద్ది కదా, ఎందుకు అంత దారుణంగా ఎన్కౌంటర్ చేస్తాడు? అసలు అంత ప్రాబ్లం ఏంటి? పర్సనల్ గా కేసు తీసుకుంటున్నాడా అంటే మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది ఆ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు. మీరు ఆల్రెడీ ట్రైలర్ లో చూసే ఉంటారు, చాలా బ్రూటల్ కిల్లింగ్ ఉంటది. అసలు ఎందుకు అలా చేస్తాడు నాని, ఎందుకు అలా సైక్ లాగా అవుతాడు అని చెప్పేసి మీకు సెకండ్ హాఫ్ లో అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ హాఫ్ లో వైలెన్స్ తక్కువ ఉందని చెప్పేసి బాగాలేదు అంటున్నారా అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఆడియన్స్ ఇస్ క్లియర్లీ ఎంకరేజింగ్ వైలెన్స్ అని. ఓకే, వైలెన్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది సినిమాలో, చాలా అంటే చాలా కామన్ అయిపోయింది. కానీ ఫస్ట్ హాఫ్ కి ఏం తక్కువ భయ్యా, ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు? ఇందులో బుక్ మై షోలో కూడా కొంతమంది రివ్యూలు చదివాను, అంటే బుక్ మై షోలో రేటింగ్ ఇస్తారు కదా, వాళ్ళు ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది అని అంటున్నారు. నేను అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఏం లేదు భయ్య. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు మొత్తం అంతా ఎంజాయ్ చేశాను, నాకేం బోర్ కొట్టలేదు. కాకపోతే ఇలాంటి సీరియస్ సినిమాలు, ఇలాంటి యాక్షన్ సినిమాలు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సినిమాలు వీటిలో కొంచెం లవ్ స్టోరీస్, ఆ సాంగ్స్ అవి పెడితే కొంతమందికి చిరాకు వస్తుంది. అందులో నేను ఒకడిని. అది కొంచెం అక్కడక్కడ అనిపించింది, అంటే జస్ట్ ఒక 5 to 10 minutes అలా అనిపించింది. సినిమా అంతా అలా ఏం లేదు. అండ్ ఇక సెకండ్ హాఫ్ కోసం మాట్లాడితే ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ స్టోరీ కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. సెకండ్ హాఫ్ లోనే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. అసలు ఎందుకు ఈ బ్రూటల్ కిల్లింగ్ ఎందుకు చేస్తాడు, దానికి ఒక పెద్ద రీజన్ ఉంటది అనమాట. అసలు ఫస్ట్ నాని కాశ్మీర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. అసలు కాశ్మీర్ నుండి తెలుగు స్టేట్స్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు అనేది ఒక రీజన్ కూడా ఉంటది. అండ్ ఆ ట్విస్టులు కూడా ఉంటాయి, చాలా ట్విస్టులు ఉంటాయి అనమాట. అండ్ క్యామియోస్ కూడా ఉంటాయి. నేను పెద్దగా స్పాయిలర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మాట్లాడారు, విశ్వక్సేన్ మాట్లాడాడు, అడ్యూసేస్ మాట్లాడాడు. కానీ ఇక్కడ నాకు ఒక దగ్గర డిసప్పాయింట్ అయ్యాను భయ్య. అడ్యూసేస్ అయితే ఉన్నాడు క్యామియో, కానీ విశ్వక్సేన్ లేడు భయ్య. నాకు చాలా కొంచెం బాధగా అనిపించింది, జాలేసింది విశ్వక్సేన్ అన్న మీద. అసలు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు అడ్యూసేషన్ పెట్టి విశ్వక్సేన్ ఎందుకు పెట్టలేదు అని అనిపించింది. ఇప్పుడు అసలు ఆ హిట్ సినిమా ట్రెండ్ అవ్వడానికి కారణం, అసలు హిట్ సినిమా అంత పేరు రావడానికి కారణం విశ్వక్సేన్ అన్న. ఫస్ట్ సినిమా అవుతుంది, అతను కూడా పెట్టాలి కదా డైరెక్టర్ సార్. మరి డైరెక్టర్ శైలేష్ గారు ఎందుకు పెట్టలేదో నాకైతే అర్థం అవ్వలేదు. అండ్ ఇంకా నాని యాక్టింగ్ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడేశాడు. నాని ఏంటో చూపించాడు, ఒక్క క్లాస్ లోనే కాదు మాస్ కూడా నేను చూపించగలనని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఆల్రెడీ సరిపోతా శనివారంలో చూపించాడు, మళ్ళీ ఈ సినిమాతో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ శ్రీనిధి యాక్టింగ్ కూడా బాగుంది. హీరో ఫాదర్ రోల్ సంయుక్త రకన్ గారు చేశారు, సీనియర్ యాక్టర్, అతను కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం మరీ అంతగా ఏం అనిపించలేదు. ఓకే ఓకే, సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఆ సినిమాలో వల్చర్ ఇది కొన్ని CGI పార్ట్స్ వాడారు. ఓకే, CGI పార్ట్స్ వాడినా CGI అంత బ్యాడ్ గా లేదు, బాగుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఫైట్ అనమాట. మీరు నానిని ఇంకో కొత్త యాంగిల్ లో చూస్తారు. అండ్ ఆ వెపన్స్ కూడా డిజైనింగ్ అది ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చేయించినట్టు ఉన్నారు. అండ్ క్లైమాక్స్ లో ఒక స్పెషల్ క్యామియో ఉంటది, అది కూడా కొంతమందికి తెలిసే ఉంటది, కానీ నేనైతే చెప్పాలనుకోవట్లేదు, మీరే సినిమా చూసి తెలుసుకోండి. సో ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 3.5 stars. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బడీస్, సైనింగ్ ఆఫ్.